बीआरएस कानूनसाज और अरकान पार्लियामेंट करेंगे 1 मार्च को कालेश्वरम प्रोजेक्ट का दौरा। भारत राष्ट्र समिति यानी बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर ने ऐलान किया कि पार्टी 1 मार्च 2024 को चलो मेडीगड्ढा का एहतमाम करेगी, जिसमें 150 बीआरएस लीडर, एमपी, एमएलएस, एमएलसीज और साबिका वज़रा शिरकत करेंगे। बीआरएस टीम तेलंगाना भवन से मेडीगड्ढा, अन्नावरम और बैरेजों का कालेश्वरम लिफ्ट इरिगेशन प्रोजेक्ट के तहत तमाम आबाई ज़ख़ीरों का दौरा करेगी। तेलंगाना भवन में मीडिया से खिताब करते हुए केटीआर ने कहा कि वो कांग्रेस कायदीन को बीआरएस टीम के साथ लेकर कालेश्वरम लिफ्ट इरिगेशन प्रोजेक्ट के मुख्तलिफ अजरा का दौरा करेंगे। इन्होंने कहा कि बीआरएस न सिर्फ कांग्रेस हुकूमत के ज़रिए चलाई गई गलत मालूमात की मुहिम को ख़त्म करेगी, बल्कि तेलंगाना की आवाम को मेडीगड्ढा के सतूनों के गिरने के पीछे हक़ाइक़ की वजूहात भी करेगी। मेडीगड्ढा में घाटों के टूटने के बहाना बनाकर कांग्रेस हुकूमत पूरे बैरेज को मुनहदिम करना चाहती है। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। రిపేర్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, దానిలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కదా. మా గవర్నమెంట్ ఈరోజు లేదు, 10 ఏళ్ళు మేము ఉన్నప్పుడు సమగ్రంగా మెయింటైన్ చేసినాము. తర్వాత ఎలక్షన్ పీరియడ్లో మేము ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకోవాలి? వెంటనే రిపేర్ చేయాలి, వెంటనే ఆలోచన చేయాలి, ఒకవైపు ఎంక్వైరీ జరిపించాలి, ముందుకు పోవాలి. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్న నాడు ఒక పంప్ హౌస్లోకి నీళ్ళు వచ్చి మునిగింది, దాన్ని మళ్ళీ రిపేర్ చేసి పునరుద్ధరించి మళ్ళీ నడిపినాం కదా. శ్రీశైలం వాళ్ళు కట్టిన శ్రీశైలంలోని జెన్కో ప్రాజెక్టులో కూడా నీళ్ళు వచ్చినాయి కదా, అక్కడ కూడా మేము రెస్టోర్ చేశాం కదా. మేమేం బద్నాం చేయలేదు కదా. శ్రీశైలం మీరు కట్టారు, ఇంజనీరింగ్ తప్పు కాబట్టి ఈరోజు ఇట్లా అయింది. బద్నాం చేసే కార్యక్రమం తర్వాత చేద్దరు, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు నేను అనేది ఏమంటే, మీరు మొదలు చేయవలసిన పని చేయండి ప్రభుత్వంగా. ఇక సరిపోయినాయి పవర్ పాయింట్లు, మీ బిల్డప్లు, మీ శ్వేతపత్రాలు సరిపోయినాయి. చేయాల్సిన పని చేయండి. రాష్ట్రంలోని రైతులకు పంటలు ఎండకుండా చూసుకోండి, గొంతులు ఎండకుండా చూసుకోండి అనేది విజ్ఞప్తి. AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।